ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అని సోమవారం నమస్కారం చేసుకుని మనము మన బ్రహ్మసూత్రాలు దానికి మన శంకర్ల వారి భాష్యము చూసుకుంటూ వస్తూ ఉన్నాము. పోయిన వారము అంతర్యామి అధికరణం అని చూస్తూ వస్తూ ఉన్నాము. మనకిప్పుడు మళ్ళీ కొన్ని కొత్త ప్రశ్నలు తయారయ్యాయి. అంతర్యామి అన్నది మన వేదము ఒక చోట బృహదారణ్యకంలోని మంత్రంలో అంతర్యామి అన్నది. ఇప్పుడు మనకు అనుమానము, ఈ అంతర్యామి అనుకుంటూ అది పృథివీ అన్నది. కాబట్టి పృథివీ దేవతన? కాబట్టి ఇక్కడ చెప్తున్నది అంతర్యామి అంటే దేవతాత్మన? లేదా అందులో ఉండి దాన్ని యమయతి అన్నది. యమయతి అన్నది కాబట్టి నియంత్రిస్తున్నది ఇదేమైనా యోగమా? ఆ విధంగా సిద్ధాత్మన అని మనకి 2 అనుమానాలొచ్చాయి. ఇప్పుడు ఏదో దేవతాత్మ పృథివీ అన్నది కాబట్టి దేవతాత్మ అయిండొచ్చా? లేదా కశ్చిత్ యోగి ఎవరైనా యోగి అయిండొచ్చా? అంతర్యామి అంటే లోపల ఏదో సిద్ధి సాధించి ఇతరుల లోపలికి ప్రవేశించి వాళ్ళని నియంత్రించి అని ఏదో ఆ రకంగా చెప్తుంటారు మనకు యోగ సూత్రాల్లో. ఆ రకంగానా? లేదా పరమాత్మేనా? అని మనకిప్పుడు అనుమానము. అందుకని మనం దాని గురించి కూర్చొని చాలా దూరం ఆలోచించాము. దేవతాత్మ పృథివీ అవ్వడానికి వీల్లేదు. ఎందుకు అంటే, ఇక్కడ చెప్తున్నది అమృతం గురించి. పృథివికి అమృతత్వం అట్లాంటివి లేవు. కాక యోగి అయితే గూడా మొత్తం సర్వాంతర్యామిగా ఉండడం కష్టము. కొన్నిట్లోకి కావాలంటే వెళ్ళొచ్చు. కానీ పరమాత్మ ఎట్లా అంటావు నువ్వు? సరే మిగిలినవి ఒప్పుకుంటాను గానీ, పరమాత్మ అని ఎట్లా ఒప్పుకుంటాము? కార్యము, కరణము 2 లేవు గదా! దేహేంద్రియాలు లేవు గదా! నియంత్రించడం ఎట్లా అంటే, ఒకదాంతో ఒకటి నియంత్రింపజేస్తూ ఉంటుందిలే. ఆ విధంగా కుదురుతుంది అని మనం చెప్పుకున్నాము. అయితే మరి నియంత్రించాలి అంటే నియంత వేరేగా ఉండాలి గదా! అప్పుడు మళ్ళీ అదొక దోషం అవుతుంది గదా! అంటే అవ్వవలసిన అవసరం లేదు. భేదం లేదు కాబట్టి అనవస్థా దోషం గూడా జరగదు. కాబట్టి ఇక్కడ చెప్పబడుతున్నది అంతర్యామి అంటే పరమాత్మే అని మనము నిర్ణయించుకుంటూ వెళ్ళాము. ఇప్పుడు మళ్ళీ మనకొక ఫాలో అప్ క్వెషన్ వచ్చింది. నచ స్మార్తం అతద్ధర్మాభిలాపాత్ అన్నది. స్మార్థం అంటే స్మృతి. అదేమంటుందంటే, ఇక్కడ ప్రాబబ్లీ మన సాంఖ్య స్మృతి చెప్పినట్టు ప్రధానమైండొచ్చు కదా అంతర్యామి అంటే. పోనీ భూమి గాకపోవచ్చు, యోగి గాకపోవచ్చు, కానీ ప్రధానం కావచ్చు గదా అంతర్యామి. అన్నింటికి లోపల ఉండి నియంత్రిస్తున్నది ప్రకృతి గదా! వాడి నేచరే వాడిని నడిపిస్తుంటుందని చెప్పుకుంటూ ఉంటాం గదా! కాబట్టి అట్లా అందాము అంటే నచ్చ అది కూడా కాదు అని చెప్తున్నారు. ఎందుకు అది గూడా గాదు, ప్రధానం గూడా గాదని నువ్వెందుకు జెప్తున్నావంటే, దానికి ప్రధానానికి కొన్ని ధర్మాలు జెప్పారు మన సాంఖ్యులు. ఆ స్మృతిని కల్పిస్తున్నప్పుడు, అవన్నీ అభిలాపాలు. అవన్నీ కల్పించి ఎక్కడి నుంచో పట్టుకొనొచ్చి ఆపాదించారు గానీ, నిజంగా అవన్నీ లేవు అని చెప్తూ ఉన్నారు. అది ఈ సూత్రానికి స్థూలంగా అర్థము. ఇప్పుడు దాని భాష్యం చూద్దాము. స్యాదేతత్ అది పక్కనుంచండి. అదట్లా ఉంచండి అని మన పూర్వపక్షులేస్తున్నారు. సరే మంచిది. నువ్వు జెప్పినట్టే అంతర్యామి అంటే దేవతాత్మ కాదు అని, లేదా యోగి ఎవరో అయిండొచ్చంటే అది గూడా గాదు అని నువ్వు జెప్పావు. సరే దాన్నట్లా పక్కనుంచు. అదృష్టత్వాదయः ధర్మాः సాంఖ్యస్మృతికల్పితస్య ప్రధానస్యాపి ఉపపద్యంతే రూపాదిహీనతయా తస్య తైః అభ్యుపగమాత్. అదృష్టత్వము అంటే కనిపించదు, సూక్ష్మంగా ఉంటుంది, అవ్యక్తము అని చెప్పారు గదా! ఈ అదృష్టం అంటే అది కనిపించదు, అది వినిపించదు, అది స్పర్శకు అందదు. అటువంటివన్నీ ఏ ధర్మాలు చెప్పారో అవన్నీ సాంఖ్యుల చేత కల్పించబడ్డ ప్రధానం అని ఒకటున్నది గదా! దాన్నే వాళ్ళు ప్రకృతిని ప్రధానం అని పిలుస్తారు. దాన్ని అవ్యక్తం అంటారు. దానికి గూడా ఈ కనపడకపోవడము మొదలైన ధర్మాలు అంటే లక్షణాలు ఉన్నాయి గదా! ఎందుకు ప్రకృతి కనిపించదు అంటే దానికేమైనా రూపమున్నదా? రూపం అట్లాంటివి లేవు గాబట్టి,
దానికి కనిపించడం అన్న లక్షణం లేదు. అందుకని ఇక్కడ చెప్తూ ఉన్నది అంతర్యామి అంటే లోపల ఉంటుంది, కనిపించకుండా ఉంటుంది అన్నది ప్రధానం కావచ్చు కదా! సాంఖ్యులు చెప్పిన ప్రధానం కావచ్చు కదా! అంటే అవ్వచ్చు. అసలు రూపం మొదలైనవన్నీ లేవని వాళ్ళే ఒప్పుకున్నారు. ఇప్పుడు దీని గురించి ఆలోచన చేద్దాం. అప్రతర్క్యం, అవిజ్ఞేయం, ప్రసుప్తం ఇవ సర్వతః ఇతిః స్మరంతి. ఇంకొక స్మృతి గూడా ఉంది. సాంఖ్య స్మృతే గాకుండా మనుస్మృతిలో ఏం జెప్తారంటే, అదొకటున్నది. అది ఇంతకు ముందు అప్రతర్క్యం, ఆలోచించడానికి వీలు లేకుండా, అవిజ్ఞేయం, దేనికి తెలియకుండా, ప్రసుప్తం ఇవ, సుప్తంగా కనిపించకుండా ఒకటి ఉన్నది అని మనుస్మృతిలో 5వ శ్లోకంలో ఉన్నది మొదటి అధ్యాయంలో. ఇక్కడ మహర్షులందరూ మన మనువు దగ్గరికొచ్చి భగవన్ దీని గురించి మనకు అనుపూర్వశః మొదటి నుంచి చెప్పండి అంటే, సరే చెప్తాను పట్టు అని ఆయన చెప్తూ, జగదుత్పత్తి మొదలు పెడుతూనే, ఇదం అంటే ఈ జగత్ ఒకానొక సమయంలో ఎట్లా ఉండేది అంటే తమోభూతమై అప్రజ్ఞాతం అంటే ఎవ్వరికీ తెలియకుండా అలక్షణం ఏ చిహ్నాలు లేకుండా తమస్సులాగా ఆసీతు ఉండేది. అది అప్రతర్క్యం. ఆలోచించి చూస్తే మనసుకి తెలిసేది గాదు. అవిజ్ఞేయం బుద్ధికి తెలిసేది గాదు. ప్రసుప్తం ఇవ ఊరికనే గాఢ నిద్రలో ఉన్నట్టు నిద్రాణంగా అంతటా ఎక్కడ ఏ గుర్తులు లేకుండా ఉండేది. అయితే దాని తర్వాత అది అక్కడి నుంచి బయటికొచ్చింది ప్రాదురాసిత్ ఆయనే. ఆ భగవంతుడే ఆ విధంగా ప్రాదురాసిత్ ఆయన ఆవిర్భవించాడు అని చెప్పుకుంటూ వచ్చింది. కాబట్టి మన వాళ్ళు సాంఖ్యులు దీన్ని కూడా చూపించి అప్రతర్క్యం, అవిజ్ఞేయం అంటే దేని చేత తెలియబడదు, దేనికి ఊహకు కూడా అందదు అని చెప్తున్నది మరి అదే పదార్థం గదా! ఏ పదార్థం గురించి చెప్తున్నారు? జగత్తు గురించి అంటే ప్రకృతి గురించే. కాబట్టి ఇక్కడ చెప్తున్నది ప్రకృతి అయి ఉండొచ్చు. అంతర్యామి అంటే ప్రధానం. తస్యాపి నియంతృత్వం సర్వ వికార కారణత్వాత్ ఉపపద్యతే. సర్వ వికారాలు, వికారాలంటే కార్యాలు. ఏదైనా సరే వ్యక్తమయ్యింది అంటే ఆ అవ్యక్తం నుంచే గదా వచ్చింది. పైగా ఆ అవ్యక్తమైన ప్రధానమే అన్నింటిని నియంత్రిస్తున్నది, నడిపిస్తున్నది కదా! ప్రకృతే నడిపిస్తుంటుంది. కాబట్టి ఈ కారణాలకి అక్కడ చెప్తూ ఉన్న అంతర్యామి అంటే ప్రధానమే. తస్మాత్ ప్రధానం అంతర్యామి శబ్దం స్యాత్. కాబట్టి ప్రధానం అంటే అంతర్యామి అని మనం చెప్పుకోవాలి. ఇంతకుముందు నువ్వేమన్నావు? ఈక్షతేః నా శబ్దం ఇత్యత్ర నిరాకృతమపి సత్ ప్రధానం ఇహ అదృష్టత్వాది వ్యపదేశ సంభవేన పునః ఆశంక్యతే. ఇంతకుముందు 5వ సూత్రంలో బ్రహ్మసూత్రాల్లోనే ఈక్షతేః నా శబ్దం అన్న ఆ సూత్రం కింద ప్రధానాన్ని నేను పట్టుకునొస్తే నువ్వు దాన్ని నిరాకరించావు. కాదు, కాదు అని కొట్టిపారేసావు. ఇక్కడ మళ్ళీ చూస్తాను నేను. ఇక్కడ మళ్ళీ చూస్తాను. అక్కడ నేను చెప్పింది మొత్తము సర్వజ్ఞత, సర్వశక్తిత్వం అని నేను వాటి గురించి విచారణ చేద్దామని నా ప్రధానాన్ని పట్టుకునొస్తే కాదు అన్నావు. ఇప్పుడు మళ్ళీ పట్టుకునొస్తున్నాను. ఇహ మళ్ళీ అదృష్టం, అదృష్టం దీన్నేమంటావు నువ్వు? సర్వజ్ఞత పక్కన బెట్టు. సర్వశక్తిత్వం పక్కన బెట్టు. నేను అదృష్టం అంటాను. అది కనిపించదు గదా! మరి ప్రకృతి కళ్ళకి కనిపిస్తుందా? కనిపించదు గదా ప్రధానము. అవ్యక్తంగా ఉండి అందులో నుంచే ఇవన్నీ తయారవుతాయి. అదే నడిపిస్తూ ఉంటుంది. కాబట్టి అదృష్టం అని వ్యపదేశము ఆ మాట అన్నది గాబట్టి, ఇక్కడ ప్రధానాన్ని మనము పరిగ్రహించడం సంభవమే. అందుకని పునః మళ్ళీ ఆసంఖ్యత ఆలోచిద్దాం పట్టు. నువ్వొచ్చి కూర్చో సిద్ధాంతి. మళ్ళా ప్రధానమే చెప్పబడుతున్నది ఇక్కడ. ఎందుకు అంటే చెప్పేది అదృష్టం అని జెప్పారు గాబట్టి, కనిపించదని జెప్పారు గాబట్టి అంటాను. అంటే ఇంక దానికి జవాబు చెప్పాల్సొస్తుంది. ఇంక నువ్వు కూర్చో పూర్వపక్షి నేను జెప్తాను. నచ స్మార్థం. ఆ స్మృతిలో జెప్పినట్టు కూడా గాదు. సాంఖ్య స్మృతిలో జెప్పినట్టు ఇక్కడ అంతర్యామి శబ్దంతో చెప్పబడుతున్నది ప్రధానం కూడా కాదు. ప్రధానం అంతర్యామి శబ్దం భవితుం నార్హతి కుదరదు. ప్రధానం అన్నది అంతర్యామి శబ్దం చేత చెప్పరాదు.
కస్మాత్ ఎందుకు అని మన పూర్వపక్షి అడిగితే, అతద్ధర్మాభిలాపాత్ లేనిపోని ధర్మాలన్నీ తీసుకునొచ్చి సాంఖ్యులు ప్రధానమని కల్పించి దానికి ఈ ధర్మాలని ఆపాదించారు కాబట్టి అని చెప్తున్నారు. యద్యపి అదృష్టత్వాది వ్యపదేశः ప్రధానస్య సంభవతి తథాపి న ద్రష్టృత్వాది వ్యపదేశः సంభవతి ప్రధానస్య అచేతనత్వేన తైః అభ్యుపగమాత్. ఏదైతే అదృష్టం అంటే అది కనిపించదు అని చెప్పిన ఏ మాట ఉన్నదో ప్రధానానికి సంభవతి సరిపోతుంది. తథాపి కానీ ద్రష్టగా అప్రధానం ఉండలేదు. కావాలంటే ప్రధానము దృశ్యంగా ఉండొచ్చు కానీ ద్రష్టగా ఉండలేదు కాబట్టి ప్రధానము అచేతనము. ఎందుకు ద్రష్టగా ప్రధానం ఎందుకు ఉండలేదు అంటే ప్రధానము అచేతనము. అచేతనమైనది జ్ఞానం లేకుండా ఉంటుంది. దానికి చూడడం అన్నది, తెలుసుకోవడం అన్నది ఉండదు. ఈ విషయం వాళ్ళే చెప్పారు. సాంఖ్యులే చెప్పారు పాపము. ప్రధానము అచేతనమని వాళ్ళు ఒప్పుకున్నారు. వాళ్ళే దాన్ని అట్లా డిఫైన్ చేసుకున్నారు కాబట్టి అచేతనమైన ప్రధానానికి ద్రష్టగా ఉండేందుకు అవకాశం లేదు. ఇక్కడ ద్రష్టృత్వం కూడా ఉండాలి. అదృష్టః ద్రష్ట, అశ్రుతః శ్రోత, అమతః మంత, అవిజ్ఞాతః విజ్ఞాత ఇతి వాక్యశేషః ఇహ భవతి. అది అదృష్టంగా ఉంటుంది, కనిపించకుండా ఉంటుంది, కానీ అన్నింటినీ చూస్తుంటుంది. అది ద్రష్ట. అది అశ్రుతః దేని చేత వినబడదు, కానీ అది అన్నింటినీ వింటూ ఉంటుంది శ్రోత. అది అమతః ఏ ఆలోచనకు అందదు, కానీ అది మంత అన్నీ తెలుసుకుంటూ ఉంటుంది, ఆలోచిస్తూ ఉంటుంది. అవిజ్ఞాతః అది ఏ ఆలోచనకి తెలియబడదు, అవిజ్ఞాతంగా ఉంటుంది కానీ అది విజ్ఞాత అన్నీ తెలుసుకుంటూ ఉంటుంది అని మనకు బృహదారణ్యకోపనిషత్తు చెప్తూ ఉన్నది. ఈ వాక్యశేషము ఈ మొత్తం వాక్యమంతా చివరన ఉన్నది. ఆత్మత్వమపి న ప్రధానస్య ఉపపద్యతే. ప్రధానము అచేతనమై ఉన్నది కాబట్టి ఆత్మ అన్నది కుదరదు. ఇప్పుడు యది ప్రధానం ఆత్మత్వ ద్రష్టృత్వాది అసంభవాత్ న అంతర్యామి అభ్యుపగమ్యతే శారీరః తర్హి అంతర్యామి భవతు. ఇప్పుడు మన పూర్వపక్షి ఏమంటున్నాడంటే, సరే ఒకవేళ యది ప్రధానాన్ని తీసుకుని వచ్చాను నేను, ఆత్మ కాదు, అది ద్రష్ట కాదు, కాబట్టి కుదరదు, అసంభవము అని నువ్వు అంటే ఈ 2 కారణాలు పక్కన పెడతాను. నా ప్రధానము అంతర్యామి అని చెప్పడానికి నేను దాన్ని పట్టుకొస్తే అది ద్రష్ట కాదు కాబట్టి ప్రధానం అంతర్యామి కాదు, ఆత్మ కాదు కాబట్టి ప్రధానం అంతర్యామి కాదన్నావు. సరే అది పక్కన పెడతాను. అంతర్యామి నా అభ్యుపగమ్యత అంటే దాన్ని అవతల పెట్టు. ప్రధానాన్ని పక్కన పెడదాం. ఇప్పుడు శరీరుడు, జీవుడు, జీవుడు గురించి ఆలోచించతో పాటు శారీరః, ఆ శారీరి ఎవరున్నారో ఆ శారీరుడు అంతర్యామి భవతు అవుతుంది గదా! ఇప్పుడు నా ప్రధానం అచేతనం కాబట్టి నేను ఆ ప్రధానాన్ని ఎప్పుడు తీసుకొచ్చినా సరే నీ మొత్తం ఆర్గ్యుమెంట్ ఒకటే. నా ప్రధానాన్ని ఏ పార్టీకి తీసుకొచ్చినా సరే నువ్వు అది అచేతనం కాబట్టి కుదరదు అని తోసేస్తుంటావు. పోనీ ప్రధానం పక్కన పెడదాము. శారీరుడు చైతన్యమే గదా! వాడు ద్రష్ట గదా! వాడు ఆత్మ గదా! కాదా? కాదని చెప్పు. కాబట్టి ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే అంతర్యామి అంటే శారీరుడు, జీవుడు అంటాను. శారీరః హి చేతనత్వాత్ ద్రష్ట. చైతన్యం ఉంది కాబట్టి శారీరుడు అన్నింటినీ తెలుసుకుంటూ ఉంటాడు, చూస్తూ ఉంటాడు, వింటూ ఉంటాడు, శ్రోత, మంత ఆలోచిస్తూ ఉంటాడు, విజ్ఞాత చ భవతి అన్నీ ఉన్నాయి గదా! అన్నీ ఉన్నాయి. మొత్తం అంతా సరిపోయాయి. అచేతనం కాబట్టి నా ప్రధానానికి ఈ లక్షణాలు లేవన్నావు, పక్కకి తోసేసావు సరే. శారీరుడిని పట్టుకొస్తా ఇప్పుడు. అంతకన్నా ముందు నేను భూమి అన్నాను కాదన్నావు. యోగి అన్నా కాదన్నావు. ప్రధానం అన్నాను కాదన్నావు. పోనీ ఇప్పుడు శారీరుడు అంటాను. శారీరుడికి ఏమొచ్చింది? శారీరుడికి అన్నీ ఉన్నాయి గదా! ఇంత మాత్రమే గాదు నా శారీరుడు ఆత్మాచ ప్రత్యక్పాత్ ప్రత్యేగాత్మ అంటాం గదా! ప్రత్యేగాత్మ అంటాం. కాబట్టి ఆత్మ గూడా. నేను అంటాడు ప్రతివాడు. జీవుడు నేను అంటాడు. కాబట్టి వాడు ఆత్మ, వాడు విజ్ఞాత, వాడు మంత, వాడు శ్రోత. ఎందుకంటే వాడు విజ్ఞాత తెలుసుకుంటుంటాడా లేదా మనిషి?
మంత మననం చేస్తున్నాడు, ఆలోచిస్తున్నాడా లేదా? శ్రోత వింటుంటాడు, ద్రష్ట చూస్తుంటాడు. ఎందుకు? వాడు చైతన్యం ఉంది వాడికి కాబట్టి కదా! అందుకని శారీరుణ్ణి అంతర్యామి అంటాను. పైగా వాడు అమృతత్వం లేదంటావా నువ్వు? నా జీవుడికి అమృతత్వం లేదు, వాడు చచ్చిపోతాడంటావా? నేను దానికి గూడా చెప్తాను పట్టు. ధర్మాధర్మ ఫలోపభోగ ఉపపత్తేః ధర్మాధర్మాలని ఉంటాయి ఏవో. వాడు చేసే పుణ్యకర్మలకో, పాపకర్మలకో పుణ్య, పాప ఫలాలుంటాయి. వాటిని అనుభవించడానికి వాడు మాటి మాటికి జన్మలు తీసుకుంటాడని నువ్వే గదా జెప్తావు. కాబట్టి అదే పనిగా నిరంతరంగా జన్మలు తీసుకుంటూ ఉన్న నా జీవుడు అమృతుడు గాక ఏమి? దేహం పడిపోవచ్చు. వాడైతే అట్లనే ఉంటాడు గదా పర్మనెంట్‌గా. కాబట్టి అమృతత్వం గూడా ఉన్నది నా జీవుడికి. కాదని చెప్పు చూద్దాం. పైగా అదృష్టత్వాదయః చ ధర్మాః శారీరే ప్రసిద్ధాః. అవునురా నువ్వు చెప్పిందంతా బావుంది గానీ, నువ్వు చెప్పినవి మిగిలినవన్నీ సరిపోయాయి. నీ శారీరుడికి చైతన్యమున్నది. ద్రష్ట, శ్రోత, మంత, విజ్ఞాత. అవును. ఆత్మ గూడా. అమృతమన్నావు. సరే ఇప్పటికైతే ఒప్పుకుందాము. ఇన్ని ఉన్నాక గూడా అదృష్టం ఎక్కడుంది మళ్ళీ కనిపిస్తున్నది గదా బాడీ అంటే, దాని గురించి చెప్తా పట్టు. అదృష్టాదయః చ ధర్మాః శారీరే ప్రసిద్ధంగా ఉన్నాయి సిద్ధాంతి. నువ్వు సరిగ్గా చూసుకోవాలంతే. దర్శనాది క్రియాయాః కర్తరి ప్రవృత్తి విరోధాత్. ఇప్పుడు నా శారీరుడు అంటే జీవుడు కర్త గదా! కర్మలు జేస్తుంటాడు అంటాము. వాడు కర్త గాబట్టి, కర్త దర్శనము చెయ్యగలడు. అంటే చూస్తూ ఉంటాడు. వాడు ద్రష్ట. వాడిని వాడు చూసుకోగలడా? లేదు గదా! ఏ కర్త, ఏ ద్రష్ట వాడిని వాడు చూసుకోలేడు గాబట్టి, అది ప్రకృతికి విరుద్ధం గాబట్టి, ప్రవృత్తి విరోధం గాబట్టి, ఇప్పుడు వాడు అదృష్టం అంటాను. వాడిని వాడు చూసుకోలేడు. చూసేవాడు వాడిని వాడెట్లా చూసుకుంటాడు? చూసుకోలేడు గాబట్టి, వాడు అదృష్టం అని జెప్తాను. ఇప్పుడేమంటావు దానికి? పైగా దానికి శృతి ప్రమాణం కూడా ఉన్నది. నా దృష్టేః ద్రష్టారం పశ్యేః అని బృహదారణ్యకమే జెప్పింది. ద్రష్టను దృష్టి చూడలేదు అని. చూసేవాడు తనను తానెట్లా జూసుకుంటాడు? చూసే కన్ను దాన్నదెట్లా జూసుకుంటుంది? కాబట్టి మావాడు అదృష్టము, వాడు అమృతము, వాడు ఆత్మ, వాడు మిగిలినవన్నీ, వాడు చైతన్యము. కాబట్టి ఇక్కడ చెప్తున్న అంతర్యామి నా జీవుడు, శారీరుడే. ఈ శృతి కూడా చెప్పడం వల్ల ఇట్లాంటివి చాలా ఉన్నాయి శృతుల్లో. తస్య చ కార్యకరణ సంఘాతం అంతర్యమయితుం శీలం భోక్తృత్వాత్. పైగా ఇంకొకటి ఉన్నది. ఒక్కటే గాదు. రెండోది నియమిస్తూ ఉంటాడు అని కూడా ఒక మాట ఉన్నది ఆ వేద వాక్యంలో. నియమిస్తూ ఉండాలి అంటే మావాడు నియమించడం కూడా చేస్తాడు. శారీరహ. ఎందుకు? కార్యకరణ సంఘాతంతో. కార్యం అంటే దేహము, కరణము అంటే ఇంద్రియాలు. దేహేంద్రియాల సమూహంతో కూడి వాడు వాటిని నియమిస్తూ ఉన్నాడు కదా! నియమయితుం శీలం. వాటిని నియమించే లక్షణం కూడా కలిగి ఉన్నవాడు కాబట్టి భోక్తృత్వం ఉన్నది. అనుభవిస్తూ ఉంటాడు. వాటిని నియమిస్తూ ఉంటాడు కాబట్టి ఇక్కడ తస్మాత్ శారీరః అంతర్యామీతి అతః ఉత్తరం పఠతి. ఇక్కడ చెప్తున్నది శారీరుడే. అంతర్యామి అంటే శారీరుడు అని మన పూర్వపక్షి చెప్పగానే దానికి జవాబు చెప్పాల్సొస్తున్నది ఇక్కడ చెప్తున్నారు. అందుకనే ఈ సూత్రము 20వ సూత్రం ఏం చెప్తున్నదంటే శారీరః చ ఉభయేపిః భేదేన ఏనం అధీయతే. శారీరః అంటే జీవుడు ఈయనను భేదేన ఏనం అంటే ఈ జీవుణ్ణి శారీరుణ్ణి భేదేన వేరుగా అంతర్యామికి వేరుగా ఉభయేపి రెండు వేరు వేరు శాఖలు అధీయతే అధ్యయనం చేస్తున్నాయి. వేదంలోని 2 శాఖలున్నాయి. శుక్ల యజుర్వేదంలోని కాణ్వ శాఖ ఒకటి ఉన్నది. మాధ్యందిన శాఖ అని ఒకటి ఉన్నది. ఆ శాఖలను అనుష్ఠానం చేస్తూ ఉన్నవాళ్ళు, దాన్ని అనుసరిస్తున్న వాళ్ళు ఆ వేద మంత్రాల్లో ఈ విషయాన్ని చదువుకుంటూనే ఉన్నారు. శారీరుడు వేరు, అంతర్యామి వేరని అక్కడ శారీరుడిని వేరుగా చూపిస్తున్నాయి వేద మంత్రాలు అని ఈ
సూత్రానికి స్థూలంగా అర్థం ఇప్పుడు భాష్యం చూద్దాము. నా ఇతి పూర్వ సూత్రాత్ అనువర్తతే. శారీరః చ అని ఊరుకున్నది. ఇందులో నా శారీరుడు కూడా నా కాదు అని నకారాన్ని నా ఇతి పూర్వ సూత్రం నుంచి మనం తెచ్చుకుని ఇందులో కలుపుకోవాలని చెప్తున్నారు. శారీరుడు కూడా అన్నారు ఇక్కడ సూత్రంలో. శారీరుడు కూడా ఏంటి అంటే కాదు. శారీరుడు కూడా అంతర్యామి కాదు. ఎందుకు? ఉభయే అపి ఆ రెండు శాఖల్లో కూడా ఏనం ఈ శారీరుణ్ణి భేదైన వేరుగానే అధీయతే వాళ్ళు అధ్యయనం చేస్తున్నారని దానికి అర్థం. శారీరః చ న అంతర్యామి ఈష్యతే. అసలు శారీరుణ్ణి అంతర్యామిగా మనము కోరుకోరాదు, అట్లా స్వీకరించరాదు, పరిగ్రహించరాదు అని మన సిద్ధాంతి చెప్తే కస్మాత్ ఎందుకు అని మన పూర్వపక్షి అడుగుతూ ఉన్నారు. యద్యపి ద్రష్టృత్వాదయః ధర్మః తస్య సంభవంతి తథాపి ఘటాకాశవత్ ఉపాధి పరిచ్ఛిన్నత్వాత్ న కార్త్స్యేన పృథివ్యాదిషు అంతరవస్థాతుం నియంతుం న శక్నోతి. ఎందుకు శారీరుడు అంతర్యామి కాదు, జీవుడు అంతర్యామి ఎందుకు కాదని చూద్దాం. యద్యపి ఏదైతే ఒకవేళ ద్రష్టృత్వం ఉంటే వాడు ద్రష్టగా ఉన్నాడు, శ్రోతగా ఉన్నాడు, మంతగా ఉన్నాడు, జ్ఞాతగా ఉన్నాడు, ఇవన్నీ ఉంటే ఉన్నాయి ఈ ధర్మాలన్నీ. తస్య వాడిలో ఇవన్నీ సంభవంతి, అవును నిజమే, వాడికి సంభవిస్తాయి, కుదురుతాయి. నువ్వు చెప్పిన ఇవన్నీ చూడడం, వినడము, తెలుసుకోవడం, ఆలోచించడము మొదలైన ధర్మాలన్నీ జీవుడికి ఉన్నాయి, అవును, అనుమానం లేదు. తథాపి అయినా కూడా ఎంతవరకు ఉన్నాయి? వాడు ఎంతవరకు అన్నీ తెలుసుకోవడం, అన్నీ చూడడం, అన్నీ ఆలోచించడం, అన్నీ వినడం ఇటువంటివి ఎంతవరకు చేయగలడు? మొత్తం శాంతం కార్త్స్యేన కృత్స్నంగా చేయగలడా? కంప్లీట్‌గా చేయలేడు కదా! లిమిటేషన్స్ ఉన్నాయి. ఘటాకాశవత్ ఏదో కుండలోని ఆకాశంలాగా వీడు ఈ ఉపాధితో పరిచ్ఛిన్నుడై ఉన్నాడు, లిమిట్ అయి ఉన్నాడు. ఆ ఉపాధికి ఎంత అవకాశం ఉందో అంతవరకే వింటూ ఉంటాడు, అంతవరకే చూస్తూ, తెలుసుకుంటూ, ఆలోచిస్తూ ఉంటాడు గానీ, అంతా పూర్తిగా సర్వం చేయలేడు గదా వాడు. వాడు పరిచ్ఛిన్నుడై ఉండడం చేత కార్త్స్యేన మొత్తము పృథివ్యాదిషు భూమి మీద జరిగేది ఎక్కడ ఏది జరిగినా సరే తెలుసుకోవడం, వినడం, చూడడం, ఆలోచించడం అంతా చేయగలడా? చేయలేడు. పైగా అంతః అవస్థాతుం వాటన్నింటి లోపల ఉండగలడా జీవుడు? భూమి మీద ఉన్న ప్రతి దానికి లోపల వీడు ఉండగలడా? లేడు. ఆ లోపల ఉండి నియంత్రించగలడా? వాటన్నింటిని వీడొక్కడు నడిపించగలడా? లేదు. వాటన్నింటికి వాడు న శక్నోతి, వాడికంత శక్తి సామర్థ్యాలు లేవు. జీవభావంతో ఉన్నవాడికి, జీవుడికి, ఉపాధిలో బద్ధుడై ఉన్నవాడికి, ఉపాధి చేత వాడు పరిచ్ఛిన్నుడై ఉండడం చేత, లిమిట్ అయి ఉండడం చేత, వాడు లిమిటెడ్ నాలెడ్జ్ తోటే ఉంటాడు. వాడు విన్నా, చూసినా, తెలుసుకున్నా, ఆలోచించినా, ఏది చేసినా కొంతే చేయగలడు. కృత్స్నం చేయలేడు వాడు. అందుకని అపిచ ఉభయేపి పైగా ఉభయేపిహి ఆ రెండిట్లో కూడా, ఏ రెండిట్లో? శాఖినః కాణ్వాః మాధ్యందినాః. మాధ్యందిన శాఖ, కాణ్వ శాఖ అని మన శుక్ల యజుర్వేదంలో 2 శాఖలున్నాయి. ఆ శాఖస్థులు కూడా అంతర్యామిణః భేదేన ఏనం శారీరం పృథివ్యాదివత్ అధిష్టానత్వేన నియమ్యత్వేన చ అధీయతే. ఇంతకుముందు పృథివీ ఎందుకు కాదనుకున్నాము మనము? ఎందుకు భూమిని అంతర్యామి కాదు అనుకున్నాము? ఎందుకు అంటే అది అధిష్టానము, ఆధారము అయి ఉన్నది. దానికి అంతర్యామి అంటే అంతః లోపల ఉండాలి, యామి అంటే నియంత్రిస్తూ ఉండాలి. ఇప్పుడు భూమికి లోపల ఉండడం చేత భూమి అంతర్యామి కాదు. భూమికి లోపల ఇంకేదో ఉందని కనిపెట్టాం మనము. పైగా భూమి లోపల అంతః ఉండి దాన్ని నియమిస్తూ ఉండాలి. యామి అని ఉన్నదక్కడ. కాబట్టి భూమిని నియమిస్తూ ఉండాలి. భూమికి లోపల ఉండాలి. కాబట్టి భూమి అది అవ్వడానికి అవకాశం లేదని ఎట్లా కనిపెట్టామో, అట్లానే ఇక్కడ మన శారీరుడు కూడా అంతే. శారీరుడి లోపల అంతర్యామిగా ఉండి, శారీరుడిని నడిపిస్తూ ఉన్నది మన అంతర్యామి గాబట్టి. ఈ విషయము ఈ 2 శాఖల్లో కాణ్వులు, మాధ్యందినులు కూడా అధ్యయనం చేస్తూ ఉన్నారు గాబట్టి, మనకు ఈ విషయం స్పష్టంగా తెలుస్తున్నది. శారీరుడు వేరు, అంతర్యామి శారీరుడి లోపల ఉంటాడు అని.
ఆ మంత్రాలేవి అంటే యః విజ్ఞానే తిష్టన్ ఇతి కాణ్వాః. కాణ్వ శాఖలోని మంత్రాలు ఎవరైతే విజ్ఞానంలో ఉండి అని చెప్తూ ఉంటుంది. అట్లానే యః ఆత్మని తిష్టన్ ఇతి మాధ్యందినాః. ఎవరైతే ఆత్మలో ఉండి అని మాధ్యందిన శాఖలోని మంత్రాలు చెప్తూ ఉన్నాయి. ఇప్పుడు యః ఆత్మని తిష్టన్ ఇతి అస్మిన్ తావత్ పాఠే భవతి ఆత్మశబ్దః శారీరస్య వాచకః. ఇక్కడ యః ఆత్మని తిష్టన్ అని మాధ్యందిన శాఖలోని మంత్రాల్లో ఉన్నదేదున్నదో ఆ పాఠంలో ఆత్మ శబ్దము దేనికి చెప్తున్నారు? ఆత్మలో ఉండి అంటే ఆత్మ అన్నప్పుడు శారీరుణ్ణి చెప్తున్నారు. శారీరుడికి ఆత్మ శబ్ద వాచకమై ఉన్నది. అట్లానే యః విజ్ఞానే తిష్టన్ ఇత్యస్మిన్నపి పాఠే విజ్ఞానశబ్దేన శారీరః ఉచ్యతే. మన కాణ్వ పాఠంలో యః విజ్ఞానే తిష్టన్ విజ్ఞానంలో ఉండి అని చెప్తూ ఉన్నది. ఆ విజ్ఞానంలో ఉండి అంటే విజ్ఞాన శబ్దము మళ్ళీ శారీరుణ్ణి చెప్తూ ఉన్నది. విజ్ఞానంలో ఉండి అంటే శారీరుడు ఎట్లా అయ్యాడు అంటే మళ్ళీ విజ్ఞానమయః హి శారీరః. విజ్ఞానమయ కోశంతో పాటు కూడి ఉన్నది. విజ్ఞానమయుడై ఉన్నవాడు శారీరుడు కాబట్టి. తస్మాత్ శారీరాత్ అన్యః ఈశ్వరః అంతర్యామి ఇతి సిద్ధం. కాబట్టి నువ్వు చెప్పినట్టు శారీరుడు జీవుడు గూడా అంతర్యామి కాదు. జీవుడికి కూడా అన్యంగా ఉన్నది మన ఈశ్వరుడు అని ఇక్కడ మనకు సిద్ధమవుతున్నది అని దాన్ని కూడా నిరాకరిస్తూ ఉన్నారు. అయితే మన పూర్వపక్షికి ఇంకొక అనుమానం వచ్చింది. కథం పునః ఏకస్మిన్ దేహే ద్వౌ ద్రష్టారౌ ఉపపద్యతే యః చాయం ఈశ్వరః అంతర్యామి యః చాయం ఇతరః శారీరః. అయితే మరి ఒక్క దేహంలో 2 ద్రష్టలు ఎట్లా ఉంటారండి సిద్ధాంతి గారు? ఒకళ్ళేమో ఇదిగో ఈయన ఈశ్వరుడు, ఈయన పేరు అంతర్యామి, ఇదిగో ఈయన వేరే ఆయన, ఈయన శారీరుడు అని ఒకటే దేహంలో ఇద్దరుంటారా? ఒక శారీరుడు వాడు కూడా ద్రష్ట, మంత, శ్రోత, జ్ఞాత. వాడితో పాటు ఇంకొక ద్రష్ట, మంత, శ్రోత, జ్ఞాత. మళ్ళీ ఒక్క ద్రష్ట, మంత, శ్రోత, జ్ఞాతనేమో ఇదిగో ఈయన ఈశ్వరుడు, ఈయన పేరు అంతర్యామి. ఇదిగో ఈ పక్కనున్నాయనేమో శారీరుడు అని చెప్తారా? 2 ఉంటాయా? అని మన పూర్వపక్షి అడిగితే, కా పునః ఇహ అనుపపత్తిః. ఉంటే ఏమైందయ్యా నీకు? నీకేమి కష్టమొచ్చింది? ఎందుకు కుదరదంటున్నావో? అని మన సిద్ధాంతి అడిగితే, నా అన్యః అతః అస్తి ద్రష్టా ఇత్యాది శృతివచనం విరుధ్యత. అక్కడ మన వేదవాక్కు శృతివచనం ఏం చెప్తున్నదయ్యా సిద్ధాంతి? అతః అన్యః వేరే ద్రష్ట నాస్తి లేడని చెప్పట్లే. ఒక్కటే ద్రష్ట ఉన్నది అని మన వేదము 2 ద్రష్టలున్నాయని చెప్తుందా? ఒక్క శరీరంలో, ఒక బాడీలో 2 చూసేవాళ్ళున్నారని చెప్తుందా? లేదు గదా! ఒకవేళ అట్లా నువ్వు చెప్పావంటే ఆ వేదవాక్యానికి విరుద్ధమైపోతుందిక్కడ. అత్ర హి ప్రకృతాత్ అంతర్యామిణః అన్యం ద్రష్టారం, శ్రోతారం, మంతారం, విజ్ఞాతారం చ ఆత్మానం ప్రతిషేధతి. ఇక్కడే దాన్ని ప్రతిషేధించలేదా? ఇక్కడ చెప్పబడుతున్న అంతర్యామికి అన్యంగా ఇంక వేరే ద్రష్ట, శ్రోత, మంత, జ్ఞాత ఇట్లాంటివన్నీ లేనే లేవు అని దాన్ని ప్రతిషేధిస్తూనే ఉన్నది కదా మన వేద మంత్రము. కాబట్టి వేదానికి వ్యతిరేకంగా వెళ్తావా? ఇద్దరున్నారని చెప్తావా నువ్వు? అని అడిగి పూర్వపక్షి ఏమంటున్నారంటే, నియంతృ అంతర ప్రతిషేధార్థం ఏతద్వచనమితి చేత్. ఇక్కడ ఇంకొకటున్నది మళ్ళీ. ద్రష్ట, శ్రోత, మంత, విజ్ఞాత ఇవే గాక ఆత్మ గాక ముఖ్యమైనదేమంటే నియంత్రించాలి కూడా. లోపల ఉండాలి, నియంత్రించాలి కూడా. ఇప్పుడు నియంత్రించడం గురించి వేరేగా దాన్ని అది కాక ఇంకా వేరే నియంత ఉన్నాడు అని చెప్పట్లేదు కదా అక్కడ వచనము. ఇంకొక వేరే నియంత అయితే ఇద్దరిద్దరు నియంత్రిస్తున్నారా ఇక్కడ? దాన్ని ప్రతిషేధిస్తూ ఉన్నది గదా! ఇక్కడ నేనేం జెప్పాను? అది గాక వేరే ద్రష్ట లేదు అంటే ద్రష్ట లేడు, శ్రోత లేడు, మంత లేడు, విజ్ఞాత లేడు. దాంతో పాటే వేరే నియంత గూడా లేడు. అని అంటే కాదు. నువ్వు ముందు దీనికి జూద్దాం. మిగిలిన ద్రష్ట, శ్రోత వాటి తర్వాత జూద్దాం. ముందు నియంత ఇంకొకళ్ళు గూడా ఇద్దరిద్దరు నియంత్రిస్తున్నారా ఒక బాడీని అన్న నీ ప్రశ్నకి ఒకటి జూద్దాము జవాబు. నియంత్ర అంతరా ప్రసంగాత్ అవిశేష శ్రవణాత్ చ. ఇది అప్రసంగము. అసలు ఈ మనం మాట్లాడుకుంటున్న విషయానికి ఇదసలు ప్రసంగం కూడా కాదు.
అక్కడ ఇద్దరు నియంతలున్నారా? ఇదే నియంతన? వేరే ఇంకొక నియంత్ర ఎవరైనా ఉన్నారా? అని అక్కడ ఆలోచించట్లేదు మనం. అదే అప్రసంగము ఈ విషయానికి. పైగా ఇక్కడ విశేషము వేరుగా కూడా చెప్పట్లేదు. అవిశేష శ్రవణాత్ ఇద్దరున్నారని గాని, ఒకళ్ళు వేరుగా ఉన్నారని గాని అవన్నీ చెప్పట్లేదు. అక్కడ ఒక్కటే విషయం చెప్తూ ఉన్నది. కాబట్టి ముందు దీన్ని పక్కన పెడదాము. నియంతన పక్కన పెడదాం. మిగిలినవన్నీ ఆలోచిద్దాం అసలు. దీని గురించి చెప్పవలసొస్తున్నది. అత్ర ఉచ్యతే చెప్తాను విను. అవిద్యా ప్రత్యుపస్థాపిత కార్యకరణ ఉపాధి నిమిత్తః అయం శారీర అంతర్యామినోః భేద వ్యపిదేశః న పారమార్థికః. రెండున్నాయా సిద్ధాంతి? ఇద్దరిద్దరున్నారా? ఒక్క దేహంలో, ఒక్క శరీరంలో ఒక శరీరుడు, ఒక అంతర్యామి. వాళ్ళిద్దరూ చూస్తారు, వింటారు, తెలుసుకుంటారు, అవన్నీ చేస్తుంటారు. పైగా నియంత్రిస్తుంటారు అని ఇద్దరిద్దరున్నారా అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇద్దరున్నారా, ఒకళ్ళున్నారా అని అది గాదిక్కడ ప్రకరణము. మనం ఆలోచిస్తున్నది అక్కడ చెప్తున్న అంతర్యామి పరబ్రహ్మనా కాదా అని. నువ్వు మళ్ళీ ఇంకొకడిని తీసుకొచ్చి నువ్వే అక్కడ కూర్చోబెట్టి, వాడు కాదురా అంటే, మరైతే వాడికి గూడా ఈ లక్షణాలున్నాయి కాదని ఎట్లా అంటావు? ఇద్దరిద్దరుంటారా? అని నువ్వు వేలికేస్తే కాలికి, కాలికేస్తే వేలికి వేస్తున్నావు. అయినా గూడా ఇప్పుడు చెప్తాను పట్టు. నువ్వు శారీరుడిని తీసుకొచ్చి వీడే అయ్యుండొచ్చు కదా! అంటే, కాదు అన్నాను. మరి వీడికా లక్షణాలున్నాయి. కాబట్టి వీడు వేరు అంతర్యామి కాదు అంటే ఇద్దరున్నారా అందులో అంటావు. ఇద్దరు ఉన్నట్టుగా నీకెందుకనిపిస్తుందో ముందు దాన్ని సెటిల్ చేద్దాం అసలు. బికాజ్ మనం డిస్కస్ చేస్తున్నది వేరేది. మనం అంతర్యామి, పరమాత్మ అని చెప్పగానే నువ్వు రకరకాల పదార్థాలు తీసుకొచ్చి అంతర్యామి ఇదే అంటున్నావు. ఈ రకంగా నువ్వు వేరుగా ఎందుకు చూస్తున్నావో దాని గురించి ముందు మనం అడ్రెస్ చేద్దాం. అవిద్యా ప్రత్యుపస్థాపిత కార్యకరణ ఉపాధి నిమిత్తః. అవిద్య వల్ల కార్యకరణాలతో కూడిన ఉపాధి అంటే దేహేంద్రియాలతో కూడిన ఉపాధి ఉండడం చేత ఒక శారీరుడు, ఒక అంతర్యామి అని భేదము చెప్పవలసి వస్తుంది. ఇది నిజంగా పారమార్థికంగా ఉన్నది గాదు. పరమార్థతః యదార్థంగా ఈ భేదము లేదు. శారీరుడు వేరు, పరమాత్మ వేరు, అంతర్యామి వేరు అని అక్కడ అసలు భేదము ఉన్నది అని గాదు. ఉన్నది అని అనిపించడము ఉపాధి భేదం వల్ల, అవిద్య వల్ల కలిగిన లక్షణము. ఏకః హి ప్రత్యేగాత్మ భవతి. ప్రత్యేగాత్మ ఒక్కటే. న ద్వౌ ప్రత్యేగాత్మానౌ సంభవతః. 2 ప్రత్యేగాత్మలు ఉండవు. అయితే ఉన్నట్టుగా ఎందుకనిపిస్తుందో చూద్దాము. ఏకస్య ఏవ తు భేద వ్యవహారః ఉపాధికృతః యథా ఘటాకాశః మహాకాశః ఇతి. ఆకాశం ఒక్కటే అయి ఉన్నా కూడా ఉపాధుల వల్ల భేదం ఉన్నట్టుగా వ్యవహారంలో తెలుస్తుంటుంది. కుండలోని ఆకాశము, లేదా బయటంతా ఉన్న ఆకాశము అని కుండలో ఉన్న ఖాళీ, బయటంతా ఉన్న ఖాళీ. కుండలోని స్పేస్, మొత్తం అంతా స్పేస్. మహా ఆకాశం అంటే కంప్లీట్ స్పేస్. కాక కుండలో ఉన్న స్పేస్ అని ఇట్లా ఎందుకనిపిస్తుంది అంటే, ఆ స్పేస్ ఒకటే, ఆకాశం ఖాళీ ఒకటే. కానీ భేదము ఉపాధుల వల్ల కలిగిందే. దానివల్ల ఈ వ్యవహారాలుంటాయి. తతః చ జ్ఞాతృజ్ఞేయాది భేద శ్రుతయః ప్రత్యక్షాదీని చ ప్రమాణాని సంసార అనుభవః విధి ప్రతిషేధ శాస్త్రం చ ఇతి సర్వం ఏతత్ ఉపపద్యతే. తతః ఇంక అందుకని జ్ఞాత ఒకడున్నాడు తెలుసుకునేవాడు, జ్ఞేయము తెలుసుకోబడేది, తెలుసుకోవడానికి కావలసిన జ్ఞానము మొదలైన భేదాలన్నీ మనకందుకని వినిపిస్తూ ఉంటాయి. 2 ఉన్నాయంటే 3 కూడా వస్తాయి. ఎప్పుడైతే ఉపాధిని బట్టి వేరుగా ఉన్నట్టు, ప్రత్యేగాత్మలు వేరుగా 2గా ఉన్నట్టు కనిపించడం మొదలు పెట్టగానే, దాంతో పాటు 3 గూడా వస్తాయి. ఇంకా 36 గూడా వస్తాయి. ఈ జ్ఞానము, జ్ఞాత, జ్ఞేయము అని బయలుదేరగానే దాంతో పాటే మానము, మేయము, మాత, ప్రమాణము, ప్రమేయము, ప్రమాత అని కూడా ప్రమాణం అనగానే ప్రత్యక్షాది ప్రమాణం అనుకుంటూ మళ్ళీ అందులో రకాలు ఇవన్నీ గూడా రకరకాల ప్రమాణాలు సంసార అనుభవానికి ఆ వ్యవహారాలకు తగిన విధంగా విధులు, ప్రతిషేధాలు, విధి నిషేధాలు ఇవన్నీ శాస్త్రం చెప్పుకుంటూ వస్తుంది.
అందుకోసమే సర్వం ఏతదుపపద్యతే. ఇవన్నీ మన వేదం ఎందుకు చెప్పవలసొస్తుంది? మన శాస్త్రాలు ఇవన్నీ ఎందుకు చెప్పవలసి వస్తున్నాయి అంటే, ఎవరికైతే ఆ భేద బుద్ధి ఉంటుందో వాళ్ళకు ముందు ఇవన్నీ ఏంటో అని చెప్పడం కోసము ఆ జ్ఞానము కావాలి. ఆ జ్ఞానమన్నా ఆ జ్ఞానంతో ఆ ప్రమాణాలను పెట్టుకుని ఈ విషయాన్ని తెలుసుకోవడం కోసము కొంచెం వేరు చేసి చూపించవలసి వస్తుంది. కానీ అక్కడికే ఆగదు మన వేదము. వేదం ఎప్పుడైనా సరే వేరు చేసి చూపించి సదసత్ వివేకము అంటే విభాగం చేసి చూపించి మళ్ళీ 2గా ఉన్నట్టు నీకనిపిస్తున్నాయి. 2 లేవు అని కలుపుతుంది. ఆ విధంగా చెయ్యవలసి వస్తుంది. ఆ ఉపాధులతో కూడి ఉన్న వాళ్లకు చెప్పవలసొచ్చినప్పుడు. తథా చ శృతిః మళ్ళీ వేదము 2 రకాలుగా అందుకనే చెప్తుంది. ఎవరైతే జ్ఞానానికి అధికారులున్నారో వాళ్ళకు ఒక రకంగా చెప్తుంది. వాళ్ళకు పట్టుకునే శక్తి ఉంటుంది కాబట్టి. జ్ఞానానికి ఇంకా యోగ్యత కలగని వాళ్లకు, అనధికారులకు, మందాధికారులకు, మధ్యమాధికారులకు ఇట్లాంటి వాళ్లకు, వాళ్ళకు ముందు అర్థమయ్యే విధంగా చెప్పడం కోసం వేరు చేసి చూపిస్తుంది. వేరుగా ఉన్నదని కాదు. పరమార్థంగా వేరు లేదసలు. కానీ వ్యవహారార్థం చెప్పవలసొచ్చినప్పుడు వేరుగా చూపిస్తుంటుంది అంతవరకే. వాళ్ళకర్థమయ్యేంత వరకు. మన వేదము మళ్ళీ 2 చెప్తుంది. యత్ర హి ద్వైతమివ భవతి తదితరః ఇతరం పశ్యతి ఇతి అవిద్యా విషయే సర్వే వ్యవహారం దర్శయతి. ఏదైతే ద్వైతంలాగా ఉంటుందో, ఎవరైతే భేదం చూస్తున్నారో, భేద బుద్ధితో ఉన్నారో, అటువంటి వాళ్ళు ఏ విధంగా చూస్తారంటే తత్ ఇతరః ఇతరం పశ్యతి. వేరుగా ఉన్నట్టు వేరుగా ఒకడిని ఒకడు చూస్తూ ఉంటాడు. ఇతి అని అవిద్యా విషయంలో రకరకాల వ్యవహారాలన్నీ చూపిస్తుంది మన వేదము. అయితే అక్కడికి ఆగదది. యత్ర తు అస్య సర్వం ఆత్మ ఏవ అభూత్ తత్ కేనకం పశ్యేత్ ఇతి విద్యా విషయే సర్వే వ్యవహారం వారయతి. ఈ విధంగా ఇంకా అదేం చేస్తుందంటే ఎక్కడైతే సర్వము ఆత్మగానే ఉంటే, సర్వము తన స్వరూపమే అయి ఉంటే, ఇంక దేన్ని దేంతో ఏమి చూస్తారో అని విద్యా విషయంగా అది సర్వం వ్యవహారాలను వారయతి నివారిస్తుంది, ఆపేస్తుంది. ఇంక లేవు చూడ్డానికి. ఉన్నదంతా ఒకటే అయితే వాడు ఉన్నదంతా ఒక్కటే అని తెలుసుకున్నాడంటే, ఉన్నదంతా ఒకటే ఆత్మ తన స్వరూపంగానే చూస్తూ ఉన్నాడంటే దేన్ని చూస్తాడు? దేంతో చూస్తాడు? అని అక్కడ వ్యవహారాలన్నీ ఆపేస్తుందింక. కాబట్టి నువ్వు చెప్పినట్టు ఇక్కడ శారీరుడు, అంతర్యామి వేరుగా లేరు. టెక్నికలీ ఒకటే. కానీ నువ్వు తీసుకొచ్చావు భేద బుద్ధితోటి ఇంకా శారీరుడని వేరే ఉన్నాడు. వీడయిండొచ్చు పరమాత్మ కాదన్నావు గాబట్టి, ఎందుకు వేరు అని చెప్పవలసొచ్చింది నాకు అని దాన్ని అక్కడికి పూర్తి చేస్తున్నారు. ఇంక దాంతో ఆ అధికరణము, అంతర్యామి అధికరణము పూర్తయింది. తర్వాత 6వ అధికరణము అదృశ్యత్వాధికరణం. అదృశ్యం అన్న మాటను పట్టుకొని ఇంక విచారణ మొదలుపెడదాము. అందులో మొదటి సూత్రము అదృశ్యత్వాది గుణకః ధర్మోక్తేః. అదృశ్యం అంటే అది కనిపించదు. అగ్రాహ్యం పట్టుకోవడానికి దొరకదు. ఇంకిట్లాంటివన్నీ చాలా ఉన్నాయి. అది కనిపించదు, వినిపించదు, స్పర్శకందదు, ఇంకట్లాంటివన్నీ ఆలోచనకు చిక్కదు, ఊహకందదు ఇట్లాంటివన్నీ ఉన్నాయి. ఇట్లాంటి గుణాలన్నీ చెప్పబడుతున్నది ఆ పరాత్మ గురించే. ఎందుకు? ఎందుకంటే ఆ ధర్మాలన్నీ, ఆ లక్షణాలు, గుర్తులు, చిహ్నాలు, ఆ గుణాలన్నీ దాని గురించే చెప్పారు కాబట్టి అని ఆ సూత్రము. ఇప్పుడు దానికి భాష్యం చూద్దాం. అథ పరా యయా తద్ అక్షరం అధిగమ్యతే యత్తత్ అద్రేశ్యం అగ్రాహ్యం అగోత్రం అవర్ణం అచక్షుశ్రోత్రం తత్ అపాణిపాదం నిత్యం విభుం సర్వగతం సుసూక్ష్మం తత్ అవ్యయం యద్భూతయోనిం పరిపశ్యంతి ధీరాః ఇతి శ్రూయతే. ముండకోపనిషత్తులో 5, 6 మంత్రాలు ఏం చెప్తున్నాయంటే, అథ ఇంకా ఆ పరావిద్యతో దేనితోటైతే ఆ అక్షరాన్ని తెలుసుకుంటాడో అని కొన్ని మంత్రాల్లో చెప్తూ వచ్చిందది. పరావిద్య, అపరావిద్య అని చెప్తూ మనం ముండకోపనిషత్తు. అందులో అదేం చెప్పిందంటే, ఏదైతే అద్రేశ్యం దృశ్యం గాదో, ఏదైతే కనిపించదో, అగ్రాహ్యం పట్టుకోవడానికి అందదో, అగోత్రం అవయవాలతో లేదో, అవర్ణం
ఒక సమూహంతో ఉండదో, ఏదైతే అచక్షు శ్రోత్రం కళ్ళు, చెవులు మొదలైన ఇంద్రియాలు లేకుండా ఉంటుందో, ఏదైతే అపాణిపాదం కాళ్ళు, చేతులు మొదలైన కర్మేంద్రియాలు గూడా లేకుండా ఉంటుందో, ఎప్పుడు నిత్యంగా ఉంటుందో, విభువై ఉన్నదో, సర్వగతం అంతటా వ్యాపించి ఉన్నదో, సుసూక్ష్మంగా ఉంటుందో, ఏదైతే అవ్యయమో, ఏదైతే ఆ తత్వమున్నదో అది భూతయోనిం, ఈ భూతాలన్నింటికి కారణము, ఉత్పత్తి స్థానము, ఉద్భవమై ఉన్నదో, దాన్ని ధీరాహ ధీరులు అంటే జ్ఞానులు పరిపశ్యంతి చూస్తూ ఉంటారు అని ముండకోపనిషత్తు చెప్తూ ఉన్నది. తత్ర సంశయ మళ్ళీ మనకు అనుమానము. ఇదిగో కిమయం అద్రేస్యత్వాది గుణకః భూతయోనిః ప్రధానం స్యాత్ బుత శారీరః ఆహోస్విత్ పరమేశ్వరః ఇతి. ఇక్కడ అద్రేస్యం, అగ్రాహ్యం, అగోత్రం, అవర్ణం, అచక్షు శ్రోత్రం, అపాణిపాదం అని ఇవన్నిటితో కలిపి చెప్తూ ఉన్నారు కదా! ఈ గుణాలతో ఉన్నది ఏదైతే భూతయోని అన్నది అది. ఇప్పుడు మనకు మళ్ళీ నా ప్రధానం పట్టుకొస్తాను. నువ్వు దాన్ని తోసేస్తున్న కొద్దీ నేను పట్టుకొనొస్తాను. నువ్వు అవును నిజమే ఇదంతా ప్రధానం వల్ల జరిగింది అని నువ్వు ఒప్పుకునేదాకా నేను ప్రధానాన్ని పట్టుకొస్తాను సిద్ధాంతి. ఇక్కడేమన్నది ఈ మంత్రము, అది కనిపించదు, పట్టుకోవడానికి దొరకదు, సూక్ష్మంగా ఉంటుంది. దానికి ఏమీ లేవు. రంగు, రుచి, వాసన అదసలు కాళ్ళు, చేతులు, అవయవాలు లేకుండా ఉంటుందని జెప్పావు గదా! ఈ మంత్రంలో ఇది జెప్తున్నది మొత్తం ఈ మంత్రం ఏం జెప్తున్నది? సూక్ష్మంగా ఉండే నా ప్రధానం గురించి జెప్తున్నదయ్యా అది విషయము. నా ప్రధానం. పైగా ప్రధానమే గదా అన్నింటికి ప్రకృతే గదా కారణము. కాదా? మళ్ళీ నువ్వు కాదని చూద్దాము. అన్నింటికి ప్రకృతి కారణము. కాబట్టి ఇక్కడ ఈ మంత్రంలో చెప్తున్నది నా ప్రధానమేనా అని నాకనుమానం. నువ్వు ఎందుకైనా మంచిది అది ప్రధానం కాదంటావు గాబట్టి, ఇప్పుడే ఇంకొకటి పట్టుకొస్తాను. శారీరుడు అంటాను. నువ్వు ప్రధానం కాదు అనగానే నేను శారీరుడు అంటాను. నాకిది గూడా అనుమానంగా ఉంది. ఎందుకంటే శారీరుడికి గూడా ఇవన్నీ లక్షణాలున్నాయి. నేను ఇంతకు ముందు గూడా జెప్పాను ఇప్పుడే పైన. నేనెంత జెప్పినా నువ్వు పరమేశ్వరుడు అంటావు. కాబట్టి ఇదా? ఏదైండొచ్చు? ప్రధానమా? శారీరుడా? జీవుడా? పరమేశ్వరుడా? ఈ మంత్రంలో జెప్తున్నది. ఎందుకు నేనట్లా అంటున్నానని గూడా జెప్తాను. తత్ర ప్రధానం అచేతనం భూతయోనిః ఇది యుక్తం. ప్రధానము అది అచేతనమని నేను ఆల్రెడీ జెప్పాను. నా ప్రధానం అచేతనం. దానికి చైతన్యం లేదు. అది జడ పదార్థం అని నేనే జెప్తున్నాను. నా జడ పదార్థము ఇప్పుడు కూర్చొని భూతాలన్నింటికి యోని కారణమై ఉంటుంది. నా ప్రధానంలో నుంచే మొత్తం భూతాలన్నీ బయటకొస్తాయని జెప్తాను. అని చెప్పడం యుక్తం కూడా. నేను ఊరికనే చెప్పట్లేదు దానికి కారణముంది. అచేతనానాం ఏవ తద్దృష్టాంతత్వేన ఉపాదానాత్. వేదమే ఒక దృష్టాంతం ఎగ్జాంపుల్ గూడా జెప్పింది. భూతాలన్నీ ఎక్కడి నుంచొస్తాయి అసలు ఈ జగత్తంతా ఎక్కడి నుంచొస్తుంది అని చెప్పుకుంటూ అది ఎగ్జాంపుల్స్ చెప్పింది. ఆ ఎగ్జాంపుల్‌లో జడ పదార్థాలను ఎగ్జాంపుల్ చూపించిందది. జడ పదార్థం ఏమి నా ప్రధానం. కాబట్టి అదే అయ్యుండొచ్చు. నీకు చూపిస్తా పట్టు ఆ మంత్రం ఎక్కడుందో. యథా ఊర్ణనాభిః సృజ్యతే గృహ్యతే చ యథా పృథివ్యాం ఓషధః సంభవంతి యథా సతః పురుషాత్ కేశలోమాని తథా అక్షరాత్ సంభవతి ఇహ విశ్వం అని ముండకోపనిషత్తే చెప్పింది. ఏ విధంగానైతే ఊర్ణనాభి అంటే సాలెపురుగు తనలో నుంచే మొత్తము జాలగూడును సృష్టిస్తుందో, మళ్ళీ దాన్ని ఆ మొత్తము ఆ సాలె గూడును అది వెనక్కి తీసుకుంటుందో గృహ్యతే చ అదొక ఎగ్జాంపుల్. రెండో ఎగ్జాంపుల్ యథా ఏ విధంగానైతే భూమిలో నుంచే ఔషధాలన్నీ వస్తూ ఉంటాయో ధాన్యాలన్నీ, యథా మూడో ఎగ్జాంపుల్ సతః పురుషాత్ చైతన్యం కలిగిన పురుషుడిలో నుంచి అచేతనమైన కేశాలు, లోమాలు అంటే వెంట్రుకలు, మీసాలు అవన్నీ వస్తాయో, ఆ విధంగా ఈ విశ్వం మొత్తము అక్షరం నుంచే సంభవించింది అని చెప్తూ ఉన్న చోట ఈ అక్షరం ఎవరు? నా ప్రధానము. అది అచేతనము. అది భూతయోని. అది సుసూక్ష్మము. అది కనిపించదు. అది ఇంకా ఏవి లేకుండా అవయవాలు లేకుండా ఉంటుంది. కాబట్టి ఇక్కడ మొత్తం చెప్తున్నది ప్రధానం గురించే.
నను ఊర్ణనాభిః పురుషः చ చేతనౌ ఇహ దృష్టాంతత్వేన ఉపాత్తౌ. ఈ విధంగా మన పూర్వపక్షి చెప్పగానే ఇక్కడ యథా ఊర్ణనాభి పురుషుడు పృథివీ అని చెప్పగానే మన సిద్ధాంతం ఏమంటున్నారంటే నువ్వు బానే అన్నావు ప్రధానం అచేతనము ఆ అచేతనంలో నుంచే ఇవన్నీ బయటకు వస్తాయి. ఎగ్జాంపుల్ సాలెపురుగు కూడా అచేతనమే కదా పురుషుడు కూడా అచేతనమే కదా అన్నావు. అయితే పురుషుడు సాలెపురుగు అచేతనం ఎట్లా అవుతాయ్యా నను కానీ ఊర్ణనాభి పురుషుడు చేతనంగానే ఇక్కడ ఎగ్జాంపుల్స్ గా చెప్పబడ్డాయి. అంటే మన పూర్వపక్షి ఏమంటున్నారు నైతి భ్రూమః కాదు కాదంటాను. ఎందుకు నహి కేవలస్య చేతనస్య తత్ర సూత్రయోనిత్వం కేశలోమయోనిత్వం చ అస్తి. నిజంగా డైరెక్ట్‌గా చైతన్యం నించే ఈ సాలెపురుగులో నుంచి దారాలు, మనిషిలో నుంచి వెంట్రుకలు వస్తూ ఉన్నాయా? మధ్యలో ఒకటున్నది అడ్డం. చేతనాధిష్ఠితం హి అచేతనం ఊర్ణనాభిశరీరం సూత్రస్య యోనిః పురుష శరీరంచ కేశలోమ్నామితి ప్రసిద్ధం. ఊర్ణనాభి అన్న సాలెపురుగు యొక్క శరీరం ఉన్నది కదా అది ప్రధానం, అది అచేతనం, అది జడం. దాని వెనకాల చైతన్యం ఉంటుంది, అది వేరే విషయము. అయితే అసలు యాక్చువల్‌గా ఈ సూత్రము అంటే దారం వస్తున్నది ఊర్ణనాభి దేహంలో నుంచి గదా! అది మళ్ళీ జడ పదార్థం. అట్లానే పురుషుడు కూడా ఆ శరీరం ఏదున్నదో దాన్ని అధిష్ఠించి ఉండడం చేత ఆ శరీరంలో నుంచి కేశాలు, లోమాలు వస్తూ ఉన్నాయి. अपि च पूर्वत्र अदृष्टत्वादि अभिलाष संभवेऽपि द्रष्टृत्वादि అభిలాష అసంభవాత్ న ప్రధానం అప్యుపగతం. ఇంతకు ముందు నేను అదృష్టం అనగానే అది దాన్ని చూసుకోలేదు అంటే అవునది సరే గాని అది పనిచేస్తుంది గాని ద్రష్టగా పని చేయదు కదా ప్రధానము. ద్రష్ట కాదు కదా అది చూడదు కదా అని అన్నావు కాబట్టి అక్కడ అది కుదరలేదు. ఇక్కడేమైందయ్యా సిద్ధాంతి? ఇక్కడ చూడు. ఇహతో అదృశ్యత్వాత్ అది అదృశ్యము ప్రధానం కనిపిస్తుందా? కనిపించదు గదా! ఆ అదృశ్యం మొదలైన ధర్మాలు మొత్తము ప్రధానంలో సంభవతి కుదురుతాయి కదా! నచ అత్ర విరుధ్యమానః ధర్మః కశ్చిత్ అభిలప్యతే. ఇక్కడ ఎక్కడ ఈ మంత్రాల్లో యత్ర అద్రేశ్యం అగ్రాహ్యం అని చెప్తున్నవి ఏవున్నాయో మొత్తం ఇవన్నీ గూడా ప్రధానానికి సరిగ్గా ఖచ్చితంగా సరిపోతాయి. అసలు ఒక్కటి గూడా దానికి విరుద్ధం లేదు గదా! నను యః సర్వజ్ఞః సర్వవిత్ ఇత్యయం వాక్యశేషః అచేతనే ప్రధానే న సంభవంతి అని మళ్ళీ మన సిద్ధాంతి ప్రశ్న వేస్తున్నారు. అవును నిజమే అక్కడ చెప్పిన మంత్రంలో నువ్వు చెప్పినట్టు ప్రధానానికి కూడా పనికొస్తాయి. కానీ అదే ముండకోపనిషత్తులో ఆ మంత్రాలు చెప్తూ ఉన్న సమయంలో ఎవరైతే సర్వజ్ఞుడు సర్వవిత్ అయి ఉన్నాడో అని ఆ వాక్యము పూర్తి చేస్తూ ఉన్నది గదా! మళ్ళీ నీ ప్రధానము అచేతనమని నువ్వే జెప్పావు. దానికి సర్వజ్ఞత, సర్వవిత్ అయ్యేందుకు అవకాశం లేదని మనము ఇంతకు ముందే నిర్ణయించాము. మళ్ళీ కథం ఎట్లా పట్టుకొస్తావు దాన్ని? కథం ప్రధానం భూతయోనిః ప్రతిజ్ఞాయతే ఇతి. మళ్ళీ ప్రధానము ఈ ప్రాణులకు కారణము, ప్రధానమే అన్నింటికి కారణమని ఎట్లా చెప్తావు నువ్వు? అని మళ్ళా మన సిద్ధాంతి ప్రశ్నిస్తే పూర్వపక్షి జవాబు చెప్తున్నారు. అత్ర ఉచ్యతే ఈ విషయంలో చెప్తాను విను. యయా తద్ అక్షరం అధిగమ్యతే యత్తత్ అదృశ్యం ఇతి అక్షరశబ్దేన అదృశ్యత్వాది గుణకం భూతయోనిం శ్రావయిత్వా పునః అంతే శ్రావయిష్యతి అక్షరాత్ పరతః పరః ఇతి. నేను చెప్తా విను సిద్ధాంతి. దేని వల్లనైతే అక్షరాన్ని తెలుసుకుంటాడో అని ఉన్నది. దేనివల్ల అక్షరాన్ని తెలుసుకునేది? ఈ జడ ప్రపంచాన్ని చూసే ఈ ప్రకృతిలో నుంచే, ఈ ప్రధానంలో నుంచే గదా పరాన్ని కనిపెట్టాలని మనం చెప్పుకుంటూ ఉన్నది. పైగా ఏదైతే అద్రేశ్యం కనిపించదో అనున్నది, ప్రధానం కనిపించదు మరి. ఇది ఈ విధంగా అక్షరం అని చెప్తూ ఉన్నది ఏదున్నదో, ఆ అదృశ్యత్వాది గుణాలతో కూడి ఉన్నది. పైగా భూతయోని కూడా కావాలి. ప్రాణులన్నింటికి అది కారణమై ఉండాలి. ప్రధానమే కారణము. ఈ విషయాలన్నీ శ్రావయిత్వా వినిపించి, పునః మళ్ళీ చివర్లో నువ్వేం చెప్పావు ఇక్కడ సర్వజ్ఞః సర్వవిత్ అని
ఇక్కడ చెప్పిన మంత్రాల తర్వాత మళ్ళీ ముండకోపనిషత్తులో ఏ మంత్రం ఉన్నది? అక్షరాత్ పరతః పరః అని ఉన్నది. ఆ అక్షరంకి పరంగా గూడా ఇంకొక పరం ఉన్నది అని చెప్తున్నది. ఆ అక్షరానికి కూడా పరంగా ఉన్న పరము అని చెప్తే, అక్షరమే పరమని నువ్వు ఎట్లా జెప్తావు? కాబట్టి ఈ అక్షరము అని చెప్తున్నది నా ప్రధానము. ఇది తత్ర యః పరః అక్షరాత్ శృతః సః సర్వజ్ఞః సర్వవిత్ సంభవిష్యతి. కాబట్టి నా అక్షరాన్ని ప్రధానం అనుకుందాము. దాన్ని పక్కన పెట్టి ఆ అక్షరానికి కూడా పరంగా ఉన్నదనేదో చెప్తున్నది గదా! మన ముండకోపనిషత్ మంత్రము. అక్షరాత్ పరతః పరః అని. ఆ పరాన్ని నువ్వు సర్వజ్ఞుడు అనుకో. ఈ అక్షరాన్ని నేను ప్రధానం అనుకుంటాను. అది విషయము. అప్పుడు ఈ అక్షరానికి కూడా పరంగా ఉన్నదేదున్నదో అది సర్వజ్ఞము, సర్వవిత్ అవ్వడానికి సంభవిష్యతి కుదురుతుంది. ప్రధానం ఏవ తు అక్షర శబ్ద నిర్దిష్టం భూతయోనిః. కాబట్టి ఇంక మిగిలిందేంటి నా అక్షరము, నా ప్రధానము. ఆ అక్షరం శబ్దంతో ప్రధానము ఆ భూతయోనిగా ముఖ్యంగా ఇది కారణము. నేను దీన్ని పట్టుకొని రావడానికి కారణమేమి? భూతయోని అని జెప్పింది. భూతాలన్నింటికి అది కారణం గావాలి. కారణమేది? ప్రధానం. కాబట్టి ఇక్కడ అక్షరం అని చెప్పింది అదే. మళ్ళీ అక్షరమే అదే అని చెప్పడానికి వీల్లేదు. అక్షరానికి కూడా పరంగా అని ఏది చెప్పిందో అది సర్వజ్ఞం అని నువ్వు పెట్టుకో అని మన పూర్వపక్షి చెప్తూ ఉన్నారు. యదా తు యోని శబ్దః నిమిత్తవాచి తదా శారీరః అపి భూతయోనిః స్యాత్. ఎందుకైనా మంచిది. నువ్వు నా ప్రధానాన్ని కాదు కాదంటావు. కాబట్టి నేను శారీరుణ్ణి గూడా ఇప్పుడే ఆర్గ్యుమెంట్‌లో పెడతాను. ఏ విధంగానైతే యోని అంటే కారణము అన్న శబ్దము నిమిత్తంగా ఉంటుందో, నిమిత్త కారణంగా ప్రధానము అన్నింటికి ఉపాదాన కారణము అని చెప్తాను నేను. కాక ప్రధానాన్ని పట్టుకొనొచ్చి దాంతో పాటే శారీరుణ్ణి గూడా ఎందుకయ్యా ఒకటేసారి పట్టుకొచ్చావు అంటే, ఇదిగో ఇద్దరిని పట్టుకొచ్చా సాక్షుల్ని. ప్రధానమేమో ఉపాదాన కారణము. నా శరీరుడేమో నిమిత్త కారణము. ఇంకదే విషయము. యథా ఏ విధంగానైతే ప్రధానము యోని శబ్దంతో అంటే కారణము అన్న శబ్దానికి ప్రధానాన్ని ఎందుకు చూపించానంటే ఉపాదాన కారణంగా చూపించాను. ఇప్పుడు అట్లానే శారీరుణ్ణి నేను నిమిత్త కారణంగా చూపిస్తాను. ఆ విధంగా గూడా భూతయోని అంటే ఈ భూతాలన్నీ సంభవించడానికి కారణము శారీరుడు. ఎట్లా అంటే నిమిత్త కారణము స్యాత్ అయి ఉన్నది అని చెప్తాను. అట్లా ఎట్లా ఒప్పుకుంటావు ఇప్పుడు? ప్రధానానికేమో ఇంత ఆర్గ్యుమెంట్ అంతా చెప్పావు. శారీరుడికి చెప్పు చూద్దాము. ఏ కారణంగా వాడిని నిమిత్త కారణము, వాడే భూతయోని ఇక్కడ అక్షరము అంటున్నావు అంటే, చెప్తాను పట్టు. ధర్మాధర్మాభ్యాం భూతజాతస్య ఉపార్జనాత్ ఇతి. ధర్మము, అధర్మము అనుకునేవాడు పాపకర్మలు, పుణ్యకర్మలు అని ఏవేవో రకరకాల భూతజాలాన్నన్నింటినీ సంపాదించుకుంటూ కూర్చుంటాడు గదా నిమిత్తంగా. వాడుండబట్టే ఇవన్నీ సంపాదించుకుంటూ వాడు కూడబెట్టుకుంటూ ఉన్నాడు. కాబట్టి వాటిని వాడు అనుభవిస్తూ ఉంటాడు భోక్తగా. అందుకని వాడు కారణము. కర్త, భోక్త వాడు. ఉపాదానము నా ప్రధానము. అది. ఏవం ప్రాప్తే ఈ విధంగా మన వాళ్ళు ఆర్గ్యుమెంట్ తీసుకొనొస్తే అవిధీయతే చెప్పవలసి వస్తుంది మరి. యః అయం అదృశ్యత్వాది గుణకః భూతయోనిః సః పరమేశ్వరః ఏవ స్యాత్ నా అన్యః ఇతి. ఇక్కడ ఎవరైతే అదృశ్యం మొదలైన గుణాలతో చెప్పబడుతూ ఉన్నాడో, భూతయోని భూతాలన్నింటికి, ప్రాణులన్నింటికి కారణమై ఉన్నాడో, ఆయన పరమేశ్వరుడే ఏవ స్యాత్ అయి ఉన్నాడు. అన్యః న వేరేది కాదు అని మనకు జవాబు వస్తూ ఉన్నది. కథం ఏతత్ అవగమ్యతే. నువ్వు దాన్నెట్లా కనిపెట్టావు? కాదు అని ఎట్లా చెప్తావు అంటే, ధర్మోక్తేహే ధర్మాలన్నీ పరమేశ్వరుడికున్న ధర్మాలే చెప్తూ ఉండడం చేత. పరమేశ్వరస్య హి ధర్మః ఇహ ఉచ్యమానః దృశ్యతే. ఇక్కడ చెప్తున్నవి మొత్తము అదృశ్యం అట్లాంటివన్నీ కొన్ని తీసుకుని నువ్వు వాటిని ప్రధానానికి పెట్టుకుని సర్వజ్ఞం ఉంది అనగానే, అదే ప్రధానాంది గాదు. ఎందుకంటే ఇంతకు ముందే నువ్వు కొట్టేసావు గాబట్టి, వాటిని నువ్వు అక్షరానికి పరంగా ఉన్నదేదో ఉన్నది దానికి బెట్టుకో. ఈ అక్షరాన్ని మాత్రం వదిలిపెట్టు. నేను అదృశ్యం మొదలైనవన్నీ భూతయోనితో సహా ప్రధానానికి పెట్టుకుంటానన్నావు గదా! కానీ కాదు. ఇక్కడ చెప్తున్నది అంతా ఆ సర్వజ్ఞుడు, సర్వవిత్ అయిన పరమేశ్వరుడి గురించే. నహి ప్రధానస్య అచేతనస్య శారీరస్య వా ఉపాధి పరిచ్ఛిన్న దృష్టేః
సర్వజ్ఞత్వం సర్వవిత్వం వా సంభవతి. ప్రధానము అదసలే అచేతనము. అచేతనమైన ప్రధానం వల్లనో, శారీరుడు వల్లనో ఇదంతా వస్తూ ఉన్నది మొత్తం ఈ రెండే కారణాలు, ఉపాదాన నిమిత్త కారణాలు ఇవే అని చెప్పడము కుదరదు. ఎందుకు అంటే, రెండిటికి ఒక్కటే కౌంటర్ ఆర్గ్యుమెంట్. ఈ రెండు కూడావా ఉపాధి పరిచ్ఛిన్న దృష్టేహే, ఉపాధి పరంగా పరిచ్ఛిన్నంగా ఉంటాయి. అందుకని సర్వజ్ఞత్వం, సర్వవిత్వం రెండూ లేవు. అవి లేకపోవడం వల్ల ఇక్కడ చెప్తున్నది మొత్తం కలిపి అసలు ఆ ప్రకరణమంతా సర్వజ్ఞుడు, సర్వవిత్ అయిన పరమాత్మ గురించి. ఆ చెప్తున్న ప్రకరణంలో దేని గురించి చెప్తున్నారో అదంతా కలిపి తీసుకోవలసి ఉంటుంది. నువ్వు సగము వేరే దానికి ప్రధానానికి, కొంచెము శారీరుడికి, ఇంక మిగిలింది ఆత్మకి అంటే కుదరదు అని ఇంకా చెప్పవలసి వస్తూ ఉన్నదిక్కడ. ఇంకా చాలా దూరం ఉన్నది మనకు ఈ ఆర్గ్యుమెంట్స్ అండ్ కౌంటర్ ఆర్గ్యుమెంట్స్ నడుస్తూ ఉంటాయి. మనం చూసుకుంటూ వెళ్దాము. నను అక్షర శబ్ద నిర్దిష్టాత్ భూతయోనేః పరస్య ఏవ తత్ సర్వజ్ఞత్వం చ న భూతయోని విషయం ఇతి ఉక్తం. అక్షర శబ్దం చేత నిర్దేశింపబడుతున్నది అభూతయోని, దానికి పరంగా ఉన్నదేదో ఉన్నది, దానికి సర్వజ్ఞత్వము అని ఈ విధంగా భూతయోని విషయం గురించి చెప్తూ ఏది ఉన్నదో దాని గురించి మనం డిస్కస్ చేసుకుందాము. ఏవం న సంభవతి, ఇది ఈ విధంగా కుదిరేందుకు అవకాశం లేదు. యత్ కారణం అక్షరాత్ సంభవతి ఇహ విశ్వం, అక్షరం నుంచే ఇదంతా విశ్వం తయారై వచ్చింది. ఇది ప్రకృతం భూతయోనిం ఇహ జాయమాన ప్రకృతిత్వేన నిర్దిశ్య అనంతరమపి జాయమాన ప్రకృతిత్వేన ఏవ సర్వజ్ఞం నిర్దిశతి. ఇక్కడ ప్రకృతం, ఇక్కడ ప్రస్తావింపబడుతున్న భూతయోని ఏది, ప్రధానమని ఒక చిన్న భూతయోని ఉన్నది, దాని తర్వాత దాని పరంగా ఇంకొకటి ఏదో ఉన్నది కాదు. భూతయోని అని చెప్తూ ఉన్నప్పుడు ఇహ ఇక్కడ జాయమాన ప్రకృతిత్వేన పుడుతూ ఉన్న ఈ ప్రకృతిని, దేనివల్ల ఇవన్నీ కలుగుతూ ఉన్నాయో దాన్ని నిర్దేశించి అనంతరమపి మళ్ళీ వెంటనే జాయమాన ప్రకృతిత్వేన ఏవ, అదే విధంగా ఈ మొత్తం అంతా దేనివల్ల, ఏ ప్రకృతి వల్ల పుడుతూ ఉన్నాయో అది సర్వజ్ఞము అని అదే నిర్దేశించింది. ఆ మంత్రం వెంటనే చెప్తూ వచ్చింది. కాబట్టి నువ్వు దాన్ని రెండు ముక్కలు చేయడానికి వీల్లేదు. యః సర్వజ్ఞః సర్వవిత్ యస్య జ్ఞానమయం తపః తస్మాత్ ఏతత్ బ్రహ్మ నామరూపం అన్నంచ జాయతే ఇతి అని మొత్తం కలిపి చెప్పింది. అది ఏదైతే సర్వజ్ఞుడు, సర్వవిత్ ఉన్నాడో ఆయన జ్ఞానమే ఈ తపస్సు, ఆయన తపస్సు ఈ జ్ఞానము, దాని వల్లే ఇదంతా సంభవించింది. ఏదంతా, తస్మాత్ ఆ సర్వజ్ఞము సర్వవిత్ అయి ఉన్న ఆ తత్వం నుంచే ఇదంతా వచ్చింది. అది బ్రహ్మ, ఆ తత్వము. దాన్నించే, ఆ బ్రహ్మ నుంచే నామము, రూపము, అన్నము చ జాయతే, ఇవన్నీ కూడా దాని నుంచే సంభవించాయి. కాబట్టి అన్నింటికి భూతయోని మొత్తానికి కారణమేది ఆ బ్రహ్మ. తస్మాత్ నిర్దేశ సామ్యేన ప్రత్యభిజ్ఞాయమానత్వాత్ ప్రకృతస్య ఏవ అక్షరస్య భూతయోనేః సర్వజ్ఞత్వం సర్వవిత్వం చ ధర్మః ఉచ్యతే ఇతి గమ్యతే. తస్మాత్ కాబట్టి, నిర్దేశ సామ్యము నిర్దేశిస్తున్నది, అది అక్కడికి చెప్పి మళ్ళీ అక్కడ ఇది వేరే విషయం గురించి చెప్తున్నాను అని విషయము ప్రకరణం మార్చలేదు. అది సబ్జెక్ట్ టాపిక్ మార్చలేదు. ఆ నిర్దేశిస్తున్నది, ఆ ఉపదేశం ఏం చేస్తున్నదో ఆ ఉపదేశం కంటిన్యూ చేస్తూ ఉన్నది. అదే సామ్యము, ఒకే విషయం గురించి చెప్తూ ఉన్నప్పుడు నువ్వు దాన్ని సగము నీ ఇష్టం వచ్చినట్టు ప్రధానానికి పెట్టుకుని భూతయోని అన్న వర్డ్ కనపడగానే, భూతయోని అన్న పదం కనపడగానే దాంతో పాటే మళ్ళీ సర్వజ్ఞం కాదు కదా అనగానే, ఎందుకు కాదు అంటే ఇది వేరేదయింది అని మళ్ళీ దాన్ని వేరే ముక్కగా చేయడానికి వీల్లేదు. నిర్దేశ సామ్యం ఉన్నది. అక్కడ ఉపదేశం ఒకటే విషయం గురించి చేస్తున్నది. ప్రత్యభిజ్ఞాయమానత్వాత్, ఇది అదే అని తెలుస్తూనే ఉన్నది. చదువుతూ ఉంటే పైనుంచి కింది దాకా కంటిన్యూయస్‌గా ముక్కలు ముక్కలుగా కాదు, ఖండాలుగా మొత్తం కలిపి కంటిన్యూయస్‌గా చదువుకుంటూ వెళ్తే ప్రత్యభిజ్ఞ అంటే గుర్తించడం, ఇది అదే అని తెలుసుకోవడం.
ఆ విధంగా అది తెలుస్తూనే ఉండడం చేత ప్రత్యభిజ్ఞాయమానత్వాత్ ప్రకృతస్య ఏవ అక్షరస్య ఇక్కడ ప్రస్తావిస్తున్న అక్షరము అభూత యోని అన్నింటికి మూల కారణమై ఉన్నదేదున్నదో అది సర్వజ్ఞతతో ఉన్నది, సర్వవిత్ అయి ఉన్నది. ఇవి కూడా దాని ధర్మాలే అని చెప్పబడుతూ ఉన్నది అన్న విషయం మనకు తెలుస్తూనే ఉన్నది అని చెప్తూ ఉన్నారు. ఇంక మళ్ళీ మనకు ప్రశ్నలన్నీ వస్తాయి. దానికి గూడా సమాధానాలు చెప్పుకోవాలి. అక్షరాత్ పరతః పరః అని ఉన్నది గదా! ఇక్కడ మరి. ఆ అక్షరానికి పరంగా ఉన్నది అంటే మళ్ళీ అక్షరమే అది అని నువ్వు చెప్తున్నావు అని మళ్ళీ దాని గురించి గూడా ప్రశ్న వేస్తారు. దాన్ని గూడా అనుసంధానం చేసుకుంటూ, అన్వయం చేసుకుంటూ వెళ్ళాలి. మళ్ళీ మనం వచ్చే వారం వచ్చి కూర్చుని కలిసి చదువుకుంటూ ముందుకు వెళ్దాం. ఇవాల్టికి ఇక్కడికి ఆపుతున్నాను. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.